బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాజ్యముద్రకు సంబంధించి 3 లోగోల ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఈ చిహ్నాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. లోగోలు అమరుల స్తూపం, వరికంకులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉంది. 3 సింహాల గుర్తును లోగోకు జత చేశారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలుపు రంగు బ్యాక్గ్రౌండ్ లో ఆకుపచ్చ రంగులో ఉండగా కొత్త లోగోలో ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులు ఉన్నాయి. అయితే ఈ గుర్తును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కాంగ్రెస్ సర్కార్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాజ్యముద్రకు సంబంధించి 3 లోగోల ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి వివాదం ముదురుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా అంటే గతంలో చేసినటువంటి రాజముద్రకు సంబంధించినంత వరకు దాంట్లో కాకతీయుల యొక్క రాజ్య చిహ్నమైనటువంటి తోరణం ప్రధానంగా దాంట్లో నిక్షిప్తం చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరానికి ఒక చిహ్నమైనటువంటి చార్మినార్ ని ప్రతిసారి హైదరాబాద్ నగరాన్ని చార్మినార్ ని చూపించడం, చార్మినార్ గుర్తు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా దాంట్లో పెట్టారు క్రితం. అయితే ఆ రెండింటిని తీసేసి దాంట్లో కేవలం అమరవీరుల యొక్క స్తూపాన్ని మాత్రమే దాంట్లో పెట్టి డిజైన్ చేసినటువంటి ఈ కొత్త లోగో, సరికొత్త లోగో దాదాపు అదే ఫైనలైజ్ అయిపోయిందని అంటున్నారు. ఆ కొత్త లోగో ఏదైతే ఉందో ఆ కొత్త లోగోకి సంబంధించినటువంటి వివాదం ప్రస్తుతం ఏర్పడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ తో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా దాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ చేసినటువంటి మంచిని చెప్పకుండా వీలైనంత వరకు ఆయన వ్యతిరేకించడమే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. చార్మినార్ సందర్శించి ఈ రోజు ఉదయం కేటీఆర్ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. ఈ రోజు మార్నింగ్ ఆ చేసినటువంటి సందర్భంగా కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి దాంట్లో స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ అనగానే ఆ 2 గుర్తుకొస్తాయి ప్రధానంగా. అట్లాంటి వాటిని తీర్చేయడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అయితే వీటిని అన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో వాళ్ళది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత జాతీయ చిహ్నమైనటువంటి 3 సింహాల గుర్తు తర్వాత కింద అమరవీరుల స్తూపం పెట్టి 4 భాషల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి రాశారు. దాంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 4 భాషల్లో కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అందువల్ల ఇదే దాదాపు ఫైనలైజ్ అయినట్టుగా భావిస్తున్నారు. ఎంత వివాదం చెలరేగినా, బీఆర్ఎస్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఖచ్చితంగా అదే రాజ్య చిహ్నంగా ముందుకెళ్లే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విద్య తెలంగాణ రాజ్యముద్రను ఎప్పుడు ఫైనల్ చేసే అవకాశం ఉంది? చిహ్నాన్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ పెద్ద దాంట్లో మార్పులు చేర్పులకి ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే తెలంగాణ రాజముద్రగా మనకు కనిపిస్తుందో స్క్రీన్ మీద మనం చూపిస్తున్నామో అదే రాజముద్ర దాదాపు ఫైనలైజ్ అయిపోయింది. దాంట్లో పెద్ద మార్పులు చేర్పులు ఏమి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 2వ తారీఖు దాన్ని ఆవిష్కరించనున్నారు. మరో 2 రోజుల సమయమే ఉంది కాబట్టి దాంట్లో పెద్ద మార్పులు ఏమి చేసే అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతానికి. అందువల్ల యాక్చువల్ గా దాన్ని ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.